హలో హాయ్ ఎవ్రీవన్, నా పేరు నస్రీన్. నేను సంగారెడ్డి నుండి బిలాంగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ 3 స్కిల్స్ లేకపోతే అసలు ఫర్ ఎవర్ అనేది చేయకండి ఫ్రెండ్స్. ఆ స్కిల్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ హెల్ప్ వల్లనే ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేయడానికి పాసిబుల్ అనేది అవుతుంది నాకు. ఓకే, స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ఈ స్కిల్స్లలో ఫస్ట్ వన్ వచ్చేసి లీడ్ జనరేషన్ స్కిల్. లీడ్ జనరేషన్ స్కిల్స్ ఫస్ట్ వన్. అసలు లీడ్ అంటే ఏంటి అంటే, లీడ్ అంటే మనతో పాటు వర్క్ చేయడానికి వచ్చే పర్సన్స్ని లీడ్స్ అంటారు ఫ్రెండ్స్. ఆ పర్సన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తుంటారంటే డబ్బులు పెట్టి యాడ్స్ పెట్టించుకొని లీడ్స్ని జనరేట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు డబ్బులు పెట్టి లీడ్స్ అనేది జనరేట్ చేసుకుంటారో వాళ్ళ వారికి మన నెంబర్ వెళ్తుంది. ఎవరైనా సెర్చ్ చేస్తున్నప్పుడు జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు కదా చాలామంది, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే చాలామంది వేరే అనదర్ సోర్స్ నుండి ఏదైనా ఇన్కమ్ వస్తే బాగుండు అనేసి చాలామంది అనేది సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ సెర్చ్ టైంలో డబ్బులు పెట్టడం వల్ల యాడ్స్ అనేవి లోకల్ యాప్లో అలాంటి యాప్స్లలో చాలా యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫేస్బుక్ యాడ్స్, లేదంటే లోకల్ యాప్లో వచ్చేసి మళ్ళీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాంటి వాటిలో చాలామంది యాడ్స్ పెట్టించుకొని లీడ్స్ని జనరేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళ దగ్గర వరకు ఈ యాడ్స్ వెళ్ళడం వల్ల అక్కడ మన నెంబర్ కనిపించగానే ఆ నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేస్తారు. చేసిన తర్వాత ఫర్ ఎవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటారో, లేదంటే ప్రోడక్ట్ని సేల్ చేయాలనేసి అనుకోవడం వల్ల వాళ్ళు చాలా వరకు మేము ప్రోడక్ట్ సేల్ చేయలేము, ఇన్వెస్ట్మెంట్ అసలు మా వల్ల కాదనేసి రిటర్న్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ లీడ్స్ ఏవైతే మన దగ్గరికి డబ్బులు పెట్టి మన దగ్గర జనరేట్ చేసుకుంటామో ఆ లీడ్స్ రిటర్న్ వెళ్ళడం జరుగుతుంది మ్యాక్సిమం వరకు. ఎందుకంటే అవి క్వాలిటీ లీడ్స్ కావు అసలు. ఎందుకంటే అలా రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అసలు క్వాలిటీ లీడ్ రావాలి మనకి అంటే వర్క్ గురించి క్లియర్గా తెలిసి ఉండాలి. క్వాలిటీ లీడ్ జనరేట్ అవ్వాలి మన దగ్గర అంటే మా టీం అనేది ఆటోమేషన్ ద్వారా వర్క్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆటోమేషన్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలుసు, కొందరికి తెలియదు. ఆ తెలియని వారు నాకు కాల్ లేదా మీకు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేస్తే నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. వర్క్ ఎలా చేయాలి, అసలు ఫర్ ఎవర్లో వర్క్ ఏముంటుంది, వర్క్ ఎలా చేయాలి అని క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో పాటు బిజినెస్ చేయాలనుకుంటే, మా టీం ఎలా అయితే వర్క్ చేస్తుందో అలా వర్క్ చేయాలనుకుంటే నా నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా క్లియర్గా చెప్తాను దీని గురించి. మా టీం వచ్చేసి ఆటోమేషన్ ద్వారా వర్క్ చేయడం వల్ల ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్స్ మా దగ్గర వరకు వచ్చి వాళ్ళే మేము ఈ బిజినెస్ని మీతో పాటు స్టార్ట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాము, మీతో పాటు స్టార్ట్ చేస్తాము అనేసి మాతో పాటు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మీకు అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఇది లీడ్ జనరేషన్ గురించి ఫ్రెండ్స్. ఎవరైనా వేరే టీం నుండి ఉన్నా సరే వాళ్ళకి లీడ్ జనరేట్ కోసం డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నాకు కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు. అసలు వితౌట్ అమౌంట్ ఏం పే చేయకుండా మా దగ్గర ఒక వెబినార్ అనేది ట్రైనింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ట్రైనింగ్లో అసలు లీడ్ని ఎలా జనరేట్ చేసుకోవడం,
లీడ్ని ఎలా జనరేట్ చేసుకోవాలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ లీడ్ ఫ్రీగా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఆ ఒకవేళ లీడ్ జనరేషన్ కోసం మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే నాకు మెసేజ్ కానీ లేదా కాల్ కానీ చేస్తే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఎలాంటి ఫీ అనేది ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, మీకు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్, కన్సల్టెన్సీ. కన్సల్టెన్సీ స్కిల్స్. కన్సల్టెన్సీ స్కిల్స్ అంటే ఏంటి? ఓకే, మన దగ్గర వరకు వస్తారు పర్సన్ ఎవరైనా, నాతో పాటు ఆటోమేషన్ ద్వారా చూసిన పర్సన్, నాతో పాటు వర్క్ చేయడానికి వచ్చిన పర్సన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎవర్ అంటే ఏంటి, ఫర్ ఎవర్లో ప్రొడక్ట్ ఏంటి, ఆ ప్రొడక్ట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, మనకి అసలు యూజెస్ ఏంటి దానివల్ల అనేసి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళు మన దగ్గర మనతో పాటు వర్క్ చేయడానికి రెడీగా అవుతారు ఫ్రెండ్స్. కాబట్టి మా టీం అనేది ఏం చేస్తుంది అంటే మొత్తం ట్రైనింగ్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. అసలు ప్రాస్పెక్ట్ వచ్చిన ప్రాస్పెక్ట్తో ఎలా మాట్లాడాలి, 1-to-1 మీటింగ్ ఎలా చేయాలి, అసలు వాళ్ళకి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఆటోమేటిక్గా అన్నీ తెలుసుకొని తర్వాతే మా దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. జస్ట్ ఒక 2-3 డౌట్స్ ఉన్నా అవి అడుగుతారు, వాటిని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. ఆ క్లియర్ చేయాలి అంటే కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి, ప్రొడక్ట్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి, కంపెనీ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ ఉండడం వల్లనే మనము ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటాము ఫ్రెండ్స్. ఇది కన్సల్టెన్సీ అయిపోయింది ఫ్రెండ్స్. థర్డ్ వన్ వచ్చేసి ప్రొడక్ట్స్ రీటైలింగ్. అసలు ప్రొడక్ట్ అంటే ఏంటి, ప్రొడక్ట్ రీటైల్ ఎలా చేయాలి, కస్టమర్ ఎక్కడి నుంచి వస్తారు, అది మొత్తం దీని గురించి కూడా మా టీం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫ్రెండ్స్. మీకు కస్టమర్స్ ఎక్కడి నుంచి దొరుకుతారు, అసలు ప్రొడక్ట్ని రీటైల్ ఎలా చేయాలి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2cc చేసినట్లయితే అసిస్టెంట్ సూపర్వైజర్ పొజిషన్లో ఉంటారు. మీ కింద ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు కూడా 2cc చేశారు, వాళ్ళు కూడా అసిస్టెంట్ సూపర్వైజర్ ఉంటారు. వీళ్ళ నుండి డైరెక్ట్గా మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఈ అసిస్టెంట్ సూపర్వైజర్ కింద ఏ పర్సన్ అయినా ఇంకొక అసిస్టెంట్ సూపర్వైజర్ జాయిన్ అయ్యారనుకోండి, ఈ పర్సన్ నుండి మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వడం పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మీరు 4cc యాక్టివ్ ఉండాలి. 4cc యాక్టివ్ ఉంటేనే మీకు ఈ పర్సన్ నుండి డౌన్ నుండి మీకు కమిషన్ రావాలి అంటే మీరు 4cc యాక్టివ్ అయి ఉండాలి. అంటే 1+3 చేసి ఉండాలి, 1 మీ ఐడి పైన చేసి ఉండాలి, 3 జాయినింగ్, లేదా అంటే కంప్లీట్గా మీ ఐడి పైనే 4cc యాక్టివ్ ఉంటేనే మీకు ఈ కింద డౌన్ నుంచి కూడా ఇన్కమ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని మా ఫరెవర్లో రీటైలింగ్ ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కస్టమర్స్ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, కాకపోతే మనం వాళ్ళ దగ్గర వరకు చేరడం లేదు. మనం వాళ్ళ దగ్గర వరకు చేరితే మనం మన ఫరెవర్ యొక్క ప్రొడక్ట్స్ని రీటైల్ చేసుకోవచ్చు, 4ccలో యాక్టివ్గా ఉండొచ్చు. ఒకవేళ మనము అసిస్టెంట్ సూపర్వైజర్ నుండి సూపర్వైజర్ అయ్యామనుకోండి, అక్కడ నుండి కూడా మన కింద డౌన్లో నుంచి ఇన్కమ్ రావాలి కాబట్టి మనం సూపర్వైజర్ అయినా సరే మనం 4cc యాక్టివ్ ఉంటే మన ఐడి పైన 4cc యాక్టివ్ ఉంటే ఆ కింద నుంచి కూడా మనకి ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.